ధ్యానం పూర్తయిన తరువాత వెంటనే కళ్ళు తెరవకూడదు. हमारे गुरुजी महाराज कहते थे कि ध्यान के बाद जितना समय बैठ सको, 4 मिनट 5 मिनट झुकी हुई आंखों से ईश्वर की याद में बैठे रहो। ధ్యానం తర్వాత కొంతసేపు 4, 5 నిమిషాల పాటు కళ్ళు మూసుకొని కూర్చొని ఉండాలని నా గురువుగారు చెప్తుండేవారు. లోపల ఉద్భవించిన స్థితితో ఏకమవ్వండి. ఈ స్థితి ఈ దినమంతా నాలోనే ఉండిపోతుందని సంకల్పం చేసుకోండి. తరువాత క్రమంగా అనుభవమవుతుంది. లభించిన స్థితిని మరింత పెంచుకోవడానికి ఆ రోజు మనం కళ్ళు తెరిచి ఉంచి ప్రయత్నం చేస్తాం. ఇలా నేను నా ఫార్మాస్యూటికల్ వ్యాపారంలో ఉన్నప్పుడు ఉదయం ధ్యానం చేసుకొని వెళ్ళేవాడిని. कार में कभी कभी लेक्चर्स लगा देता था हमारे गुरुजनों के, या कुछ ऑडियो बुक्स लगा देता था। కారులో అప్పుడప్పుడు గురువుగారి ఉపన్యాసాలు పెట్టుకొని వినేవాడిని. ఆ విధంగా ప్రయాణించేటప్పుడు కూడా మనసును లగ్నం చేయగలుగుతాం. తరువాత ఆఫీస్‌కి వెళ్ళాక పని ప్రారంభించే ముందు 1 నిమిషం కళ్ళు మూసుకొని ధ్యానించి, ఉదయపు ధ్యాన స్థితిని గుర్తుకు తెచ్చుకొని పని ప్రారంభించేవాడిని. అప్పుడప్పుడు ఆ స్థితి దూరమవుతుంది. कभी कभी अटेंशन दूर हो जाता है, वो स्वाभाविक है, और फिर से उसको बुला लीजिए। మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవాలి. మళ్ళీ దూరమైతే మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవాలి. जैसे बच्चा को हम साइकिल सिखाते हैं ना, छोटे बच्चों को कैसी साइकिल लाते हैं, पहले तो 4 व्हील वाली लाते हैं। చిన్నపిల్లలకు సైకిల్ తొక్కడం నేర్పడానికి 4 చక్రాలు ఉన్న సైకిల్‌ని కొంటాం. తరువాత 2 చక్రాలను తీసేస్తాం. ఆ తరువాత మనం చేతితో పట్టుకొని నేర్పిస్తాం. 2 చక్రాల సైకిల్ కూడా నడపగలుగుతారు. సైకిల్‌పై స్కూల్‌కి స్నేహితులతో పాటు వెళ్తారు. చేతులు కూడా వదిలేస్తారు. పాటలు పాడతారు. అటూ ఇటూ ట్రాఫిక్‌లో చూస్తారు. అయినప్పటికీ పెడల్ తొక్కుతూనే ఉంటారు. द पैडलिंग ऑफ दैट इनर कंडीशन जो है, अपनी जो हालत, అలా మన అంతరంగ స్థితిని పట్టుకుని ఉండాలి. అటూ ఇటూ చూస్తున్నప్పటికీ ధ్యానం లోపలే ఉండాలి.